తమిళనాడులో విజయ్ సీఎం కావడంతో ఆంధ్రప్రదేశ్లో మూడో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది అనేటువంటి ఆశలు చిగురించినాయి. సినిమా గ్లామర్కి రాజకీయాల్లో ఇంకా ఫాలోయింగ్ ఉంది అని కూడా తమిళనాడు ఫలితాలు వెల్లడించినాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే మార్పు సాధ్యమే అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. తాజా జమీన్ రైతు పత్రిక సంచికలో ఇదే బ్యానర్ స్టోరీ. అందరి చూపు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వైపు అని. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఏహ్యభావంతో కూటమికి ఏపీ ప్రజలు పట్టం కట్టారు అనేది వాస్తవం. అందుకే కనీవిని ఎరుగున విధంగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచినాయి. అయితే కూటమి పాలన మీద, మరీ ముఖ్యంగా టీడీపీ మీద అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. గమ్మత్ ఏంటంటే, కంపెనీలను తీసుకురావడంలో, అమరావతి నిర్మాణం విషయంలో, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్లు చేస్తున్న కృషి అందరికీ కనిపిస్తానే ఉంది. అయితే ఎక్కడో ఏదో తెలియని అసంతృప్తి పేరుకుంటోంది. ఏపీలో రోజువారీ పాలనకు సంబంధించి జనంలో ఒక రకమైన పెదవిరుపు ఉంది. అవినీతి విశృంఖలంగా సాగుతోంది అనేటువంటి ఒక ఇమేజ్ ఏర్పడింది. ప్రతి శాఖ లంచగొండితనానికి మారుపేరుగా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎడాపెడా సంపాదించుకుంటున్నారు అనేటువంటి అపఖ్యాతి వచ్చింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పేర్ల మీద వ్యక్తి పూజ పెరిగిపోయింది అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జమీన్ రైతు పత్రిక రాసినట్టుగా టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లోనే విరక్తి, విసుగు, వైరాగ్యం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నేను మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సాహపడుతున్నారు. అయితే జగన్ పట్ల భయంతో కూడినటువంటి వ్యతిరేకత ఇంకా ప్రజల్లో పోలేదు. ఈ నేపథ్యంలో గతంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఇటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేది జమీన్ రైతు కథనం. 2009 ఎన్నికల్లో టీడీపీకి విస్తృతంగా ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ టైంలో ఎన్టీఆర్ పక్కన ఉండి ఆయన ప్రసంగాలను తయారు చేయటంలో, అట్లాగే ఆయన మీటింగులకి ఏర్పాట్లలో టీడీపీ తరఫున ముఖ్య పాత్ర వహించింది ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో సీఎం కావడాన్ని, విజయ్ ఏమో సొంత పార్టీని పెట్టుకొని ముఖ్యమంత్రి కావడాన్ని చూసినప్పుడు సహజంగానే తనకే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆలోచన రాక మానదు. పార్టీలో లోకేష్ని ప్రమోట్ చేసేటువంటి ప్రణాళికలో భాగంగా తనని పూర్తిగా పక్కకి నెట్టేశారు అనేటువంటి నిరసన కూడా ఎన్టీఆర్కి ఉంది. ఎన్టీఆర్ లాగానే అల్లు అర్జున్కి కూడా ఏపీ రాజకీయ రంగంలో అవకాశాలు ఉన్నాయి అనేది జమీన్ రైతు కథనం సారాంశం. అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉండేటువంటి కాపు కులం కూడా అతనికి అండగా రావచ్చు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఏపీ రాజకీయాల్లో ముందు ముందు అవకాశం ఉంటుంది అనేది జమీన్ రైతు అంటే ఆ పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారి ఉద్దేశం. రాజకీయాల్లో నిలదొక్కోవాలి అంటే సినిమా గ్లామర్ ఒక్కటే సరిపోదు అనేది ఇప్పటికీ చాలాసార్లు ప్రూవ్ అయినటువంటి విషయం. అంతకుముందు చిరంజీవి గారు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఇందుకు పెద్ద ఉదాహరణ. జూనియర్ ఎన్టీఆర్కి కానీ అల్లు అర్జున్కి కానీ ఎటువంటి సైద్ధాంతిక అవగాహన ఉంది అని చెప్పి అనుకోలేం. రాజకీయ రంగంలో చాలా పెద్ద శూన్యం ఉన్నప్పుడు, అంటే వ్యాక్యూమ్ ఉన్నప్పుడు, సిద్ధాంతాల కంటే వ్యక్తుల మీద ఫోకస్ రావచ్చు. గ్లామర్తో గెలవచ్చు, చరిష్మాతో ఆకర్షించవచ్చు. కానీ ఏపీలో జనం 2 పార్టీలు, 2 కులాలుగా విడిపోయిన సందర్భంలో కొత్త ఆలోచనలతో, కొత్త నిబద్ధతతో వస్తే తప్ప సినిమా యాక్టర్లకు చోటు దక్కడం కష్టం.